మాట్లాడదలుచుకుంటే మీ రకంగా మాట్లాడదలుచుకుంటే మేము కూడా మహేశ్వరంలో అధికారంలో లేము అంటే మీరు అన్నమాటనే కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నామో మేము రాష్ట్రంలో లేరని అంటున్నారు. మరి మహేశ్వరంలో మేము అధికారంలో లేము. లేకున్నా అంటే అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను, పత్రికా సోదరులు జర కొంచెం ఆలోచన చేయాలి. వీళ్ళు పదే పదే ఎప్పుడు చూసినా మేము అధికారంలో లేమని దాటేస్తా ఉంటారు. అయ్యా మీకు ఒక ఎంపీ ఉన్నాడు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఉన్నప్పుడు మహేశ్వరానికి ఏమి కావాలో ఏమి తేవాలో సోయి లేదా? అడిగ పాపనమ్మరా అంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టాలి, అవాకులు చెవాకులు చెప్పాలి, మీ స్వార్థం కడుపుకోవాలి, అంతే కదా. మేము ఇక్కడ అధికారంలో లేకున్నా, మహేశ్వరం నియోజకవర్గంలో అధికారంలో లేకున్నా, మేము మహేశ్వరం మండలానికి 2 కోట్ల నిధులు మంజూరు చేసినాం. కావాలంటే శ్వేతపత్రంతో మేము వస్తాం. మీకు దమ్ము ధైర్యం సీము చిత్రేమని ఉంటే మీరు ఏమి తెచ్చారో మీ 5 ఏళ్ల కాలంలో, మళ్ళా ఇప్పుడు ఎంపీ ఉన్న కాలంలో మీరు ₹1 ఎప్పుడైనా తెచ్చిన దాఖలాలు ఉంటే, మీరు శ్వేతపత్రంతో దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎక్కడ చెప్తారో స్థలానికి రండి, మేము వస్తాం. మేము మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గెలవకున్నా మేము ₹200 కోట్లతోటి నిధులు తెచ్చాం. మీరు కావాలంటే మీకు దమ్ము ధైర్యం ఎక్కడ ఉంటే రండి, మీరు ఎక్కడ పెడతారో రండి, మేము వస్తాం. మేము బీజేపీ నాయకులకు చెప్తున్నాం, చిల్లర మల్లెల మాటలు మాట్లాడితే మళ్ళా కూడా ఊపుకునే ప్రసక్తి లేదు. అంటే అక్కడ డంపింగ్ యాడ్ అంటున్నారు. డంపింగ్ యాడ్ ఎవరు ఏమన్నా జరిగిందయ్యా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా జరిగిందా? స్కూల్ పక్కన డంపింగ్ యాడ్ పెట్టాలని అంటున్నారు. డంపింగ్ యాడ్ ఎవరు ఏమన్నా అయిందయ్యా? మీరు ఎంపీటీసీలుగా ఉన్నారు, మరి అప్పుడు ఏం చేశారు? ఎంపీటీసీలు ఉన్నప్పుడు డంపింగ్ యాడ్ పడుతుంటే అంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అప్పుడు ఆ టైంలో ఏమన్నా అంటే లబ్ధి పొందడానికి ఏమన్నా సపోర్ట్ కూడా ఉన్నారా? అది మీరు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. ఇంకోటి విప్రో కంపెనీ వాసన అంటున్నారు. మరి విప్రో కంపెనీ కూడా ఎప్పుడు వచ్చింది? విప్రో కంపెనీలో ఇప్పుడు కాంట్రాక్టర్గా